హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం ఎంతో టేస్టీ అయిన చికెన్ దమ్ ఫ్రై బిర్యానీ ఎన్నిసార్లు తిన్నా మనకి బోర్ కొట్టదు కదా. మరి అంతే స్పెషల్గా ఈరోజు నా స్టైల్లో కొంచెం వెరైటీగా ఈ చికెన్ దమ్ బిర్యానీ. ఇంకెందుకు ఆలస్యం, మరి బిర్యానీ సంగతి ఏంటో చూసేద్దాం రండి. మనం బిర్యానీ మసాలా రెడీ చేసుకుందాం. ఇప్పుడు అదేంటో చూద్దాం. కొంచెం జీలకర్ర, ధనియాలు, స్టార్ ఫ్లవర్, జాపత్రి, జాజికాయ అండి ఇది, సాజీరా, కస్తూరి మేతి, మొగ్గలు, చెక్క, మరాఠీ మొగ్గ, ఇలాచి, సోంపు, నల్ల యాలక్కాయలు, మిరియాలు, ఎండుమిర్చి, బిర్యానీ ఆకులు కొంచెం వేసుకోవాలండి. ఇవన్నీ కలిపి మనం ఒక ప్యాన్ తీసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా అంటే ఎర్రగా వచ్చేంత వరకు బాగా మంచి స్మెల్ వస్తుందండి. అప్పటి వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఎర్రగా వచ్చేసినాయి చూసారా. ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి. ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇదిగోండి ఇలా మెత్తగా పొడి వచ్చే వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇది రెడీ చేసుకుని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం బిర్యానీకి చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. ఇందులో కొంచెం కారం, అలాగే కొంచెం సాల్ట్ యాజ్ పర్ టేస్ట్, గరం మసాలా, అలాగే ధనియా పొడి, మెంతి లీవ్స్, పుదీనా ఆకులు, అలాగే కొంచెం కొత్తిమీర. కలర్ కోసం అంటే బాగా కనిపిస్తుందని నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ 1 స్పూన్ తీసుకున్నాను. 1 కప్ కర్డ్, అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ పౌడర్ అండి 1 స్పూన్ వేసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి మరీ ఎక్కువ వేసుకున్న చేదుగా ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది సాఫ్రాన్ వాటర్ వేసుకున్నానండి, బాగుంటుంది, మంచి అరోమా కలర్ వస్తుంది. అలాగే ఆయిల్ కూడా వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం మసాలాలన్నీ బాగా చికెన్కి పట్టేలాగా ఇదిగోండి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది బాగా కలిపేసుకొని అట్లీస్ట్ మనం 1 అవర్ అయినా దీన్ని మ్యారినేట్ చేసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత నిమ్మకాయ రసం వేసుకున్నాను. అలాగే ఆనియన్స్ అండి, ఫ్రైడ్ ఆనియన్స్, నేను ముందుగానే వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అండి. ఇందులో నేను కొంచెం వేసుకున్నాను. అలాగే కొంచెం అట్టి పెట్టుకోండి, అంటే కొంచెం మనం సైడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే కొంచెం సాజీరా కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి జస్ట్ అలా కలిపేసి దీన్ని 1 అవర్ పాటు మనం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ పాటు మ్యారినేట్ చేసిన చికెన్ అండి మనం ఒక బిర్యానీ పాట్ తీసుకొని వైడ్గా ఉండాలంటే కొంచెం వెడల్పుగా ఉండే పాట్ తీసుకొని అందులో చికెన్ వేసేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం మనం నెయ్యి వేసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. 2 స్పూన్స్ నెయ్యి వేసేసుకొని జస్ట్ ఒక్కసారి అలా కలిపేసుకొని దీన్ని మధ్యలో కలుపుకుంటూ 15 మినిట్స్ దీన్ని మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలండి. ఇది ఎలా కుక్ అవుతూ ఉంటుందండి. మనం వేరే స్టవ్ మీద బిర్యానీ రైస్ కుక్ చేసుకుందాం. వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్, స్పైసీస్, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని 1 అవర్ సోక్ చేసుకున్న బిర్యానీ రైస్ మరుగుతున్న నీటిలో వేసుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలండి. ఇది ఎగ్జాక్ట్లీ మనకి 80% కుక్ అయితే సరిపోతుంది, అంత మించి ఎక్కువైతే బాగోదు. ఇదిగోండి ఈ విధంగా మనకి రైస్ 80% కుక్ అయితే సరిపోతుంది. ఇది పర్ఫెక్ట్ అండి. ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయిన రైస్ని మనం చికెన్ ఉడకపెట్టుకుంటున్నాం కదండి, దాని మీద లేయర్స్ కింద వేసుకోవాలి. మనం కుక్ చేసుకున్న చికెన్ అండి, ఇందులో మనం ఇంకేమీ వేయకూడదు, వాటర్ కొంచెం కూడా వేయకూడదండి. ఇలా కుక్ అయిన చికెన్లో మనం ఇప్పుడు 80% కుక్ చేసుకున్న రైస్ ఉంది కదా, దీని మీద మనం లేయర్స్ కింద వేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా లేయర్స్ కింద కొంచెం రైస్ని వేసేసుకోవాలి పైన. ఇలా లేయర్ కింద వేసుకున్న రైస్ మీద కొంచెం సాఫ్రాన్ వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న సాఫ్రాన్ వాటర్ మీద ఇంకొక లేయర్ రైస్ వేసుకొని మొత్తం రైస్ అంతా ఇలా వేసేసుకొని దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదిగోండి చూపిస్తున్న విధంగా ఈవెన్గా చేసుకోవాలన్నమాట. ఈవెన్గా ఇలా సెట్ చేసుకొని ఇప్పుడు దీని మీద కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే సాఫ్రాన్ వాటర్ కూడా వేసుకొని
అలాగే కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దీనిపైన కొంచెం వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది, అంతమించి ఎక్కువ అవసరం లేదు. ఇలా వేసుకున్న తర్వాత నెయ్యి వేసుకోవాలి. గీ ఒక 2 స్పూన్స్ నేను పైన అయితే వేసుకున్నాను. ఇలాగ అన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ బిర్యానీ పాట్ని మనం ఇలాంటి ఫ్లాట్గా ఉండే ప్యాన్ తీసుకొని దీని మీద బిర్యానీ పాట్ పెట్టుకోవాలండి. ఇది సిమ్లో పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ బిర్యానీని ఉడికించుకోవాలి. 25 to 30 మినిట్స్ మనం సిమ్లో పెట్టుకొని బిర్యానీని ఉడికించుకోవాలి. ఆవిరిపోకుండా ఇలాంటి ఒత్తి ఏదైనా పెట్టుకోండి. ఆఫ్టర్ 30 మినిట్స్ మన బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూసారా గుమగుమలాడే మన బిర్యానీ కలర్ఫుల్గా ఎంత బాగుందో. చూసారా మన రైస్ ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. మన బిర్యానీకి ఒక్కటే గుర్తుపెట్టుకోవాలండి, మనం ఎప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసినా ఒక్క 15 మినిట్స్ మనం దీనికి రెస్ట్ ఇచ్చి వదిలేయాలి. అప్పుడే మనం బిర్యానీ చక్కగా పొడి పొడిలాడుతూ సూపర్గా వస్తుంది. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, అంతే టేస్టీగా ఉంటుందండి. పీసెస్ చూసారా ఎంత డ్రైగా అయిపోయినాయో. దమ్ ఫ్రై పీస్ బిర్యానీ అంటే ఇదేనండి. సూపర్గా ఉంటుంది, ఫ్రై అయినట్టుగా సూపర్గా ఉంటుంది. చూసారు కదా, నచ్చింది కదా, అదిరిపోయింది కదా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.